గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం నీ చేతుల్లోనే ఉంది. మనిషితో ఏర్పడిన బంధం మనసు మారే వరకు ఉంటుంది, కానీ మనసుతో ఏర్పడిన బంధం మట్టిలో కలిసే వరకు ఉంటుంది. దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గరవుతాయి, కానీ మనుషులు పెరిగే కొద్దీ దూరం అవుతున్నారు. మన మనోమందిరం ప్రశాంతంగా ఉంటే ఏ మందిరానికి వెళ్ళాల్సిన పని లేదు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని మనం నమ్మితే మనం చేసే ప్రతి మంచి పని ప్రార్థనే అవుతుంది. తోటివారు ఎదుగుతుంటే అసూయ పడకండి. వారిని దెబ్బతీస్తే భవిష్యత్తులో మీరు కూడా దెబ్బతినాల్సి వస్తుందని గుర్తించండి. మీ దగ్గర మనీ ఉందని అహంకారం వద్దు. అది ఎప్పుడైనా పోవచ్చు. ఎందుకు పోతుంది, ఎలా పోతుంది అని మాత్రం అడక్కండి. రావడానికి చాలా టైం కావాలి, కానీ పోవడానికి నిమిషం చాలు. లోపాలు ఉంటే చెప్పాలి, కానీ లోకువ చేసి మాట్లాడకూడదు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ పరిపూర్ణం కాదు. నీ గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కన్నా నీ గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అనేది ముఖ్యం. విద్య లేని వాడి జీవితం కుక్కతోక లాంటిది. అది దాని వెనుక భాగాన్ని దాచలేదు, పురుగుల నుండి కాపాడలేదు. మీరు బాగా ఉండడం అంటే మీకు బాగా ఆస్తి ఉండడమో, మీరు బాగా సంపాదించే ఉద్యోగం ఉండడమో కాదు. నవ్వుతూ ఉండడం, నవ్విస్తూ ఉండడం. ఒక వ్యక్తి జీవితంలో ఎదగాలంటే కష్టాలు, ఆటుపోట్లు తప్పవు. సుఖానికి అలవాటు పడడం కంటే కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు. మనీతో మీరు ఇల్లును కొనవచ్చు, కానీ కుటుంబాన్ని కాదు. మనీతో గడియారాన్ని కొనవచ్చు, కానీ టైంని కాదు. మనీతో మీరు పుస్తకాన్ని కొనవచ్చు, కానీ జ్ఞానాన్ని కాదు. మనీతో మీరు పదవిని కొనవచ్చు, కానీ గౌరవాన్ని కాదు. పరిగెత్తడం అనేది అందరికీ తెలిసిన విషయమే, కానీ పడిపోయిన తర్వాత కూడా లేచి పరిగెత్తే వారిదే విజయం అని కొందరికే తెలుసు. పరిస్థితులను బట్టి మీ ప్రవర్తన మార్చుకోండి, తప్పులేదు. కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోవద్దు. అది మూర్ఖత్వం అవుతుంది. వింటున్నారు కదా అని కథలు చెప్పకు. నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడుకు. ఏదో ఒకరోజు నిజాలు తెలిసి వాళ్ళు దూరం అయ్యాక వినేవారు లేక నమ్మేవారు కనబడక ఒంటరిగా మిగిలిపోతావు. మన మనసుకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందుగా వచ్చేది కన్నీళ్లే. మనతో ఎవరు ఉన్నా లేకున్నా చివరి వరకు మనకు తోడుండే గొప్ప నేస్తం కన్నీళ్లే. మంచి మనుషులు అనేవారు వీధి దీపాలు లాంటి వారు. వారి వల్ల నడిచే దూరం తగ్గదు, కానీ దారంతా వెలుతురుంటుంది. అందువల్ల తేలికగా గమ్యాన్ని చేరుకోవచ్చు. మన లైఫ్లోకి ఎందరో వస్తుంటారు, వెళ్తుంటారు. పరిచయం గొప్పది కాదు. మర్చిపోలేని మాట ఒకటి ఉంది. చేసిన సహాయం ఒకటి ఉంటుంది. గడిచిన క్షణం ఒకటి ఉంటుంది. ఆ విలువైన జ్ఞాపకమే గొప్పది. విజయం అనేది అదృష్టానికి సంబంధించింది కాదు, బాగా ఆలోచించి చేసే చర్య యొక్క ఫలితం. పాము, రాజు, పులి, కందిరీగ, పసికందు, ఇతరులకు చెందిన కుక్క మరియు మూర్ఖుడు. ఈ 7 నిద్రపోతున్నప్పుడు కెలకూడదు. ఒక వ్యక్తి తన యోగ్యతతో గొప్పవాడవుతాడు, ఉన్నత ఆసనాన్ని ఆక్రమించడం ద్వారా కాదు. శిఖరంపై కూర్చున్నంత మాత్రాన గాడిదను గద్ద అని పిలుస్తామా? ప్రాణ నష్టం ఒక క్షణం దుఃఖాన్ని కలిగిస్తుంది, కానీ అవమానం జీవితాంతం ప్రతిరోజు దుఃఖాన్ని కలిగిస్తుంది. అత్యాశ కలిగిన ఆడదాని నుండి దూరంగా ఉండు. అది ఎంతకైనా తెగిస్తుంది. నిత్యం అబద్ధాలతో బ్రతుకుతుంది. అటువంటి ఆడది నిన్ను లెక్క చేయదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.